వచ్చాడు. కెన్లు వేస్తాయి కదా, కెన్లు వేస్తాయి కదా శుభాకాంక్ష. జీవన చిరంజీవి వైష్ణవి యొక్క ప్రార్థనతో ప్రారంభమవుతుంది. వైష్ణవి తెలుగు తల్లిని గుర్తి ప్రార్థిస్తుంది. మా తెలుగు తల్లికి మల్లె పూ
చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి, మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. గలగల గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను. గలగల గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను. బంగారు పంటలే పండుతాయి, బంగారు పంటలే పండుతాయి. మురిపాల ముత్యాలు దొరలుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు. తిక్కయ్య కలములో తీయొందనాలు, తిక్కయ్య కలములో తీయొందనాలు. నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాకా రుద్రమ్మ భుజ శక్తి, మల్లమ్మ ప్రతిభక్తి, తిమ్మల సుధీయుక్తి మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. క్యాంపస్ సిసిఎన్టీఆర్ ఈవెంట్స్ అందరూ కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఉగాది సంబరాలకు మరొకసారి స్వాగతం పలుకుతూ కావలి ఆర్టీఓ గారు వెంకటరమణారెడ్డి గారిని జ్యోతి ప్రచురణ చేసి పంచాంగాన్ని ఆవిష్కరింపజేసి వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వారు కావలి వాస్తవ్యులు బ్రహ్మశ్రీ చక్రాల సాయి రాఘవేంద్ర శర్మ గారు రచించినటువంటి పంచాంగం. శర్మగారిపై శర్మగారు స్టేట్మెంట్ రండి, శర్మగారు స్టేట్మెంట్. పంచాంగాలు ఎవరో ఎక్కడో రాస్తే కొనుక్కొని తీసుకొని వచ్చి మనం వాడుకునేటువంటి కావలి పట్టణంలోనే పంచాంగాలు తయారు చేయబడుతున్నాయి. ఆ పంచాంగ గట్టని మీ అందరి తరఫున హృదయపూర్వకంగా అభినందిస్తూ ఆ పంచాంగాన్ని ఆవిష్కరించినందుకు ఆర్టీఓ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ తెలుగు ఉగాది నాడు ఈ తెలుగు సంబరాల కార్యక్రమంలో భాగంగా ఆర్టీఓ గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. జయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. రోజు రోజుకు తెలుగు సంస్కృతి అనేది రోజు రోజుకు బాగా తగ్గిపోతా కనపడుతున్నాను. మనకందరికీ చూస్తున్నాం. ఈరోజు సంవత్సరంలో 365 రోజులు తెలుగు వేషధారణ
బట్టలు కట్టేటువంటి వ్యక్తులను కూడా ఈరోజు మనం సన్మానించుకుంటున్నాం. ఇంకా కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఆ ఫోటోలు మాత్రమే కనపడేటువంటి పరిస్థితి ఉంది. ఈ గోసి కానీ కండువా కానీ ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు పెద్ద ఆయన 85 సంవత్సరాలు ఉన్నాడు వచ్చినప్పటికి. ఇంకా కొంతకాలం పోయిన తర్వాత మా తాత వాళ్ళు ఈ విధంగా డ్రెస్ చేసుకునే వాళ్ళు అనేటువంటి పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఎక్కడెక్కినప్పటికీ, ఏ దేశం ఎగినా, ఎందుకు కలిగినా మన సంస్కృతిని అయితే మనం మర్చిపోకూడదు. తప్పనిసరిగా కొంతకాలం పాటు తప్పనిసరిగా దాన్ని మనం కాపాడగలిగితే, మన తరాలు నెక్స్ట్ వచ్చేటువంటి తరాన్ని మనం అందించగలిగితే వారు కూడా దాన్ని ఒంట్లో పట్టించుకొని తర్వాత వాళ్ళ తర్వాత తరానికి కూడా అందించగలిగితే మన సంస్కృతి ఇదే విధంగా ముందుకు పోయేదానికి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఒక సంస్కృతిని పూర్తిగా నాశనం కావడం అనేది జరిగే పని కాదు. అది అంత ఈజీగా జరిగేది కాదు. అందులోనూ తెలుగు సంస్కృతి అనేది బాగా పాతుకుపోయినటువంటిది, తరతరాల నుంచి వచ్చినటువంటి సంస్కృతి. కాబట్టి దీన్ని పూర్తిగా మనం నాశనం అయ్యేది కాదు. కానీ ఈవెన్ ఈ రోజు కూడా అమెరికా నుంచి మా ఫ్రెండ్స్, కెనడా నుంచి కూడా చేశారు. వాళ్ళు మనకంటే ముందే అక్కడ పండగ చేసుకున్నారు. చూడండి, మనం కొంచెం లేట్గా స్టార్ట్ చేసాం. 11:30 అక్కడ ఆల్రెడీ పండగ చేసుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే ఎక్కడైతే మైనారిటీలో ఎక్కడైతే ఉంటారో అప్పుడు యూనిటీ అనేది సాధారణంగా కలుస్తూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు ఉగాది ఎప్పుడు వస్తుందా, సంక్రాంతి ఎప్పుడు వస్తుందా అని కాసుకొని ఉంటారు. అవకాశం జరిగినప్పుడు తప్పనిసరిగా వాళ్ళు మన సంస్కృతి సంప్రదాయాలను అక్కడ వాటన్నింటినీ కూడా ప్రదర్శించుకుంటూ వాళ్ళు హ్యాపీగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనం యాక్చువల్గా ఈ ఉగాది సంబరాలను చాలా అద్భుతంగా చేయాలని చెప్పి ప్లాన్ చేశాము. మొదట ఈ రోజు అంటే మనము చాలా పెద్ద ఎత్తున మన కవలపట్టణంలో చేయాలనుకున్నాం. బట్ అనుకోకుండా 5 రకాల ఎలక్షన్స్ రావడం, ఎవరి పాడికి వాళ్ళంతా కూడా బిజీ అయిపోవడం వల్ల ఏదో తూతు మంత్రంగానైనా మనం జరపాలన్న ఉద్దేశంతో వీళ్ళంతా మన దగ్గరకు వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఎలక్షన్లు అయిన తర్వాత తప్పనిసరిగా మనము తెలుగు సంస్కృతికి సంబంధించి తెలుగు పాట కావచ్చు, తెలుగు ఆట కావచ్చు, ఏదైనా కావచ్చు, దానికి సంబంధించి ఒక మంచి కార్యక్రమం అంటే సమ్మర్ హాలిడేస్లో అయినా సరే, ఎందుకంటే ఇప్పుడంతా ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి పిల్లలందరినీ కూడా మనము ఇన్వాల్వ్ చేయలేము. అదేవిధంగా మేము ఇన్వాల్వ్ కాలేనటువంటి పరిస్థితి ప్రస్తుత ఎలక్షన్ల పరిస్థితుల్లో. కాబట్టి ఇదంతా అయిన తర్వాత ఒక పెద్ద కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా అనుకుంటున్నాం. అది మే లేదా జూన్ మన స్కూల్స్ బిగినింగ్ అప్పుడు కానీ ఖచ్చితంగా ఒక మంచి కార్యక్రమం చేద్దాం. దాంట్లో తెలుగు ఆట ఉంటుంది, తెలుగు పాట ఉంటుంది, అన్నీ ఉంటాయి. తెలుగుదనము ఉట్టిపడేటట్లుగా ఒక మంచి కార్యక్రమం అయితే చేయాలని చెప్పి సంకల్పించాం. అది ఖచ్చితంగా మనం జూన్లో అట్లా చేసుకుందాం దానికి. ఇక మరొకసారి అందరికీ కూడా జయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈ అవకాశం కల్పించినటువంటి మీకందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ చివరి వరకు ఉండాలని ఉంది. బట్ తప్పనిసరి పరిస్థితుల్లో వీడియో కాన్ఫరెన్స్ ఇవ్వరు. ఉగాది రోజు కూడా వదల, ఉగాది రోజు కూడా ఎలక్షన్స్కి సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా ఇక్కడి నుంచి పోవాల్సి వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా నన్ను క్షమించాలి. రెండోది, ఇక్కడ పూర్తిగా ఉండలేకపోతున్నందుకు నేను కూడా బాధపడుతూ ఈ సమావేశాన్ని నుంచి వెళ్ళడానికి సంసిద్ధమవుతున్నా. ఇక నెక్స్ట్ థ్యాంక్ యూ. ఉగాది నాడు అత్యంత ముఖ్యమైనటువంటి కార్యక్రమం. ఆర్టీఓ గారు ప్రత్యేకంగా చెప్పారు, పంచాంగ శ్రవణం లేకపోతే ఈ సంబరాలు జరుపుకోబాకండి అని. అందువల్ల పంచాంగ శ్రవణం ప్రారంభిస్తున్నాం. అది ప్రారంభించిన దాకా అయినా ఆర్టీఓ గారు ఉండి వారిని ఆశీర్వదించి వెళ్తారనేటటువంటి ఆశ. गणपतिं हवामहे कविं कवीनामुपमश्रमश्रमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसाधनम् श्रीमहागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीपति धीरामविद्रियवतु श्रीमहासरस्वत्यै नमः। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ పరాణనే. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మహదాయ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనువే. కావలి పట్టణ ప్రజలందరికీ ఆర్డీఓ గారికి ప్రత్యేక జయరామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఉగా అంటే ఉగాది కలియుగ ప్రమాణం 4,32,000 సంవత్సరాలు అయితే ఈ రోజుకి లెక్క వేస్తే 5,115వ ఉగాది మనం ఈరోజు చేసుకుంటున్నాం. కలియుగంలో ఇంకా కలియుగ ప్రమాణం ఉంది, కలియుగం ఇంకా అంతం కాలేదు. అలాంటి యుగాది మనం ఈరోజు చేసుకుంటున్నాం. జగతి జా అంటే జన్మించుట, గా అంటే గతించుట. ప్రపంచంలో దేనికైనా సరే ప్రారంభం ఉంటుంది, అంతం ఉంటుంది. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము అన్ని యుగాల్లో కూడా గ్రహాలన్నీ కూడా మేషరాశిలో ఉన్నాయి. ఆ 9 గ్రహాలన్నీ కూడా మేషరాశిలో ఉన్నప్పుడు మాత్రమే యుగం ప్రారంభమవుతుంది. కలియుగం కూడా ఈరోజు నిజంగా మనమందరం ఎవరికి రుణపడి ఉన్నామంటే భగవద్గీత రాసినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు మనం రుణపడి ఉన్నాం. భగవద్గీత ఒక ఫిలాసఫీ. అలాంటి ఆయన ఈ రోజు నిర్యాణం చెందినటువంటి రోజు ఈరోజు. అలాంటి మహానుభావుడు ద్వాపర యుగంలో ఆయన నిర్యాణం చెంది కలియుగం ప్రారంభమైంది. అలాంటి మహానుభావుడు నిర్యాణం చెందినటువంటిదే ఈ యొక్క ఉగాది. వారాలలో ఆదివారంతో, నక్షత్రాల్లో అశ్విని నక్షత్రంతో, తర్వాత మాసాల్లో చైత్రమాసంతో ప్రారంభమైనటువంటిది ఈ ఉగాది. ఇక్కడ జగతి అంటే ప్రతిదానికి పుట్టుకో ఉంటుంది, అంతా ఉంటుంది. అట్లాగే మనం ఈ రోజు చేసుకునేటువంటి ఈ ఉగాది మన తెలుగు వాళ్ళకి సంవత్సరాది, జనవరి కాదు. మన తెలుగు వాళ్ళకి ఇది ఉగాది, తెలుగు సంవత్సరాది. మన ఐదవ సాంప్రదాయం మొత్తం కూడా ఈ ఉగాదిని ఆచరించాలి. ఎందుకంటే ఈ రోజు మీరు రాసే పంచాంగాల్లో పౌర్ణమి అంటే ఆ రోజు పౌర్ణమి ఉంటుంది, అమావాస్య అంటే ఆ రోజు అమావాస్య ఉంటుంది, గ్రహణం అంటే ఆ రోజు గ్రహణం పడుతుంది, తిది పలానా తిది ఈ టైంలో ఇన్ని డిగ్రీల్లో ఇంత ప్రమాణంలో ఆ గ్రహం సంచరించేటువంటిది ఆనాటి తెలుసుకోకూడదు ఏమీ లేదు. అంత వైభవంగా చెప్పినటువంటి ఖగోళ శాస్త్రజ్ఞుడు ఆర్యభట్ట వరాహమిత్రుడు, ఈ రోజు మనం సాంప్రదాయంలో వరాహమిత్రుడు రాసినటువంటి పంచాంగాన్ని మనం అందరం కూడా వాడుతూ ఉన్నాం. అలాంటి విశిష్టమైనటువంటిది. అట్లాగే ప్రతి దానికి కూడా పుట్టుక అంతం అనేది ఎలా ఉంటుందో ఈ రోజు మనం చేసుకునేటువంటిది ఈ కలియుగానికి ఇది పుట్టినరోజు ఉగాది. అలాంటి విశిష్టమైనటువంటిది యుగాది. ఈ రోజు యుగాది పుట్టినరోజు. ఈ యుగాదిగా మారింది. కలియుగం క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు పుట్టక ముందే ప్రభవనామ సంవత్సర చైత్ర శుద్ధ పాఠ్యమి శుక్రవారం అర్ధరాత్రి నాటికి సరైన తేదీ 18 ఫిబ్రవరి 3102న రాత్రి 2:25 కలియుగం ప్రారంభమైంది. అంటే శ్రీకృష్ణ నిర్యాణం చెందిన తర్వాత కలియుగ ప్రమాణం 4,32,000 సంవత్సరాలు. దాంట్లో నుంచి 5,000 అప్పటి నుంచి ఈ రోజు లెక్క కడితే 5,115 సంవత్సరాలు ఇప్పటికి జరిగాయి అన్నమాట. అంత విశిష్టమైనటువంటిది ఈ యొక్క ఉగాది. ఈ రోజు శ్రీరాముడు రాజ్యలక్ష్మిని స్వీకరించినటువంటి రోజు ఈ రోజు. తర్వాత తమిళనాడులో అనేటువంటి శ్రీరంగ క్షేత్రం వేసిన ఆనాడు రాముడు ఒక విగ్రహాన్ని విష్ణు విగ్రహాన్ని ఎవరి చేతిలో ఇచ్చాడంటే విభీషణుడికి ఇచ్చాడు. ఆయన పోతూ లంకానగరంలో ఒక చోట పెడతాడు. పెట్టినప్పుడు అది ఉగాది రోజునే అది పెట్టడం జరిగింది. కానీ శ్రీరంగ క్షేత్రం ఏర్పడింది కూడా ఉగాది రోజే. శ్రీకృష్ణుడు నిర్యాణం చెంది శాలివాహన చక్రవర్తి, విక్రమార్క చక్రవర్తి, ధర్మరాజు పట్టాభిషేకం జరిగింది కూడా ఈ యుగాది రోజే. అంత పవిత్రమైనటువంటిది ఈ యుగాది. ఈ యుగాది రోజున మన హైదవ సంస్కృతిలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ పండుగను ఆచరిస్తే ఆ సంవత్సరం అంతా కూడా కష్టాలు తిరిగిపోయి సుభిక్షంగా దేశము, రాష్ట్రము, ఆ యొక్క పట్టణాలు అన్నీ కూడా సుభిక్షంగా ఉంటాయి. అంత పవిత్రమైనటువంటి యుగాది. మనకు తెలుగు సంవత్సరానికి ఆది యుగాది. హృదయ ప్రమాణం 17,25,000 సంవత్సరాలు, త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు, ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు, కలియుగం 4,32,000 సంవత్సరాలు. నేను చెప్పిన యుగాలు మీరు క్యాల్కులేషన్ చేస్తే హృదయ ప్రమాణం మొత్తం కొడితే 9 వస్తుంది, త్రేతాయుగం మొత్తం కొడితే 9 వస్తుంది. చూసారా ఎంత ఖగోళంతో ఆలోచించి ఆనాడు మహర్షులందరూ కూడా
9 వచ్చే సంఖ్య నవగ్రహ సంఖ్య. ఆ విధంగా కాల్కులేషన్ చేయగలిగారు. అట్లాగే మొత్తం 43,20,000 సంవత్సరాలు అంటే పుట్ట, త్రేత, ద్వాపర, కలియుగాలు, ఈ 4 యుగాలు కలిపితే 43,20,000 సంవత్సరాలు. ఇది కూడా 9 వస్తుంది. అంటే 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం. 1000 మహాయుగాలు బ్రహ్మకు ఒక పగలు, మరొక 1000 మహాయుగాలు బ్రహ్మకు ఒక రాత్రి, 2000 మహాయుగాలు కలిపితే బ్రహ్మకు ఒక రోజు లెక్క. అంటే 71 మహాయుగాలు, 71 మహాయుగాలు ఒక మన్వంతరం. 14 మన్వంతరాలు ఉన్నాయి మనకి. ఇప్పుడు మనం చేసిన దైవస్వత మన్వంతరం ఇప్పుడు మనం ఉన్నది కలియుగంలో ప్రథమ పాదంలో ఉన్నాం. అంత విశిష్టమైనటువంటి ఆనాడే లెక్క కట్టి మనకి ఈరోజు చెప్పారు. ఇక మన దేశ రాష్ట్ర ఉండేటువంటి ఫలితాలు మనం తెలుసుకుంటే ముందుగా ఈ రాష్ట్ర ఫలితాలు కానీ దేశ ఫలితాలు కూడా జగర్ లగ్నం, వర్ష లగ్నం ఆధారంగా మనం రాస్తూ ఉంటాం. అయితే నిజానికి 2014 కాదు, అసలు 2014-15 కాదు. మనం ఏ విధంగా గణితం చేయాలంటే శాలివాహన శకం ఈరోజు 1936, విక్రమార్క శకం వచ్చి 2074. అయితే వర్ష లగ్నం, జగర్ లగ్నం మనకేం సూచిస్తుందంటే ఆ రాష్ట్ర భవిష్యత్తు సూచిస్తుంది. మన దేశం కర్కాటక రాశిలో పుట్టింది. అర్ధరాత్రి 12 గంటలప్పుడు ఆవిర్భవించింది, స్వతంత్రం లభించింది. ఆనాడు రాహుకేతులు సర్పగ్రహాల మధ్య ఉన్నది. మన దేశానికి కాలసర్పదోషం ఉన్నది. మన రాష్ట్రం కూడా ఏర్పడినప్పుడు, ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఏర్పడినప్పుడు తులారాశిలో ఏర్పడింది. తులారాశి ఈరోజు తులారాశికి ఏనాటి ఉంది. అందుకే రాష్ట్ర విభజన అనేక రకాలైన 2.5 సంవత్సరాల నుంచి అనేక రకాల సమస్యలు మన రాష్ట్రానికి సంభవిస్తూ ఉన్నాయి తులారాశిలో శని ఉండడం వల్ల. ఇక మన దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, కూరగాయల ధరలు కానీ ఇవన్నీ కూడా మనకి ఈ పంచాంగం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విజయనామ సంవత్సర పాల్గొన అమావాస్య తత్కాల పాఠ్యమి అనగా 2013 మార్చి 30 రాత్రి, అంటే నిన్న రాత్రే 12:25 ఉత్తరాభద్ర నక్షత్ర ధనుసు లగ్నంలో శుభకాలమందు చాంద్రమాన పూర్వ సిద్ధాంత రీత్యా శ్రీ జైనామ సంవత్సరం ప్రారంభమైంది. ఈ రోజు కాదు జైనామ సంవత్సరం ప్రారంభమైంది. నిన్న రాత్రి అమావాస్య వెళ్ళిపోయి ధనుసు లగ్నంలో ఈ యొక్క జైనామ సంవత్సరం నిన్న రాత్రి ప్రారంభమైంది. కానీ మన కాలమానం ప్రకారం ఏంటంటే ఈ రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉండేటువంటి కాలాన్ని మనం గణితం చేస్తాం. ప్రభాది 60 సంవత్సరంలో ఇది 28వ జైనామ సంవత్సరం. జయం అంటే దాంట్లో విజయం ఉన్నది. ఈ జైనామ సంవత్సరానికి ఎన్ని రోజులు ఉన్నాయంటే ఈ తెలుగు సంవత్సరానికి ఈ సంవత్సరం తెలుగు సంవత్సరంలో 355 రోజులు ఉన్నాయి. రాజాది నవనాయకుల్లో ఇప్పుడు మన నాయకులు ఉన్నారు. ఈరోజు సోమవారం ఏర్పడింది. సోమవారం ఏ వారంతో తెలుగు సంవత్సరాలు ఏర్పడుతుందో ఆ వారాధిపతి ఆ యొక్క సంవత్సరాలు. అయితే ఇక్కడ ఈనాడు నవనాయకులు పరిశీలించినట్లయితే నవగ్రహాలు అంటే 9. ఆ వాళ్ళ ద్వారా నవనాయక ఫలితాలు మనం తెలుసుకుంటున్నాం. రాజాది నవనాయకుల్లో 4 శుభ్రయ్యారు, 5 మంది పాపులయ్యారు. 21 మంది ఉపనాయకుల్లో 14 మంది శుభులు, 7 మంది పాపులయ్యారు. వర్షలగ్నాన్ని మనం పరిశీలించినట్లయితే ఆ మనిషికి బిడ్డ పుట్టినప్పుడు జాతకం ఉంటుంది, దేశానికి ఉంటుంది, రాష్ట్రానికి ఉంటుంది. ఈ సంవత్సరానికి కూడా ఆ యొక్క చక్రాన్ని పరిశీలించి దాని వర్షలగ్నం, జగలగ్నం నుంచి ఫలితాలు రాసుకుంటారు ప్రతి పంచాకర్త కూడా. వర్షలగ్నం ధనుసు లగ్నం కావడం, లగ్నాధిపతి 7వ ఇంట శత్రుక్షేత్రంలో ఉండడం, లగ్నాత్ ద్వితీయంలో మిత్రక్షేత్రంలో మకరంలో శుక్రుడు, తృతీయంలో బుధుడు ఉండి గురు దృష్టి పొందడం, చతుర్థంలో మిత్రక్షేత్రంలో రవి, చంద్రుడు ఉండి బుధి దృష్టి పొందడం, పంచమంలో శత్రుక్షేత్రంలో కేతువు, ఏకాదశిలో రాహు మిత్రక్షేత్రంలో ఉండి శనితో చేరడం జరిగింది. అలాగే జగలగ్నం వృషభ లగ్నం కావడం, ద్వితీయంలో శత్రుక్షేత్రంలో ఉచ్చలో శని, రాహువు, దశమంలో మిత్రక్షేత్రంలో శుక్రుడు, ఏకాదశి నీచలో బుధుడు సంచారం చేయడం జరిగింది. పై వర్షలగ్నం జగలగ్నం కుండాల మొత్తం కూడా పరిశీలిస్తే దేశ రాష్ట్ర రాజకీయ ఆర్థిక పరిస్థితులు సంక్షోభ దిశగా పయనిస్తాయి. దేశ రాష్ట్ర రాజకీయాలు వినూతమైనటువంటి మార్పులు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. గృహము, వ్యవసాయము, పంచాయతీరాజు, మున్సిపాలిటీ శాఖలు అధిక వ్యయంతో నూతన పనులు చేపడతారు. అనేక దశాబ్దాల తర్వాత శని రాహుల సంయోగం జరగబోతున్నది ఈ సంవత్సరం. అనగా జూలై 14వ తారీఖున కుజుడు తులారాశిలో 8:47 ప్రవేశిస్తున్నాడు. ఈ తులారాశిలో ఈ శని అంతకుముందే ఉన్నాడు. ఈ శని రాహు కుజ సంయోగం వల్ల దేశానికి అరిష్టం సూచిస్తూ ఉన్నది. దీని వలన యుద్ధ భయము, తీవ్రవాదుల ప్రవేశము, పురాతన కట్టడాలపై అనేకమైనటువంటి దాడులు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు. ఈ సంవత్సరం ఎప్పుడు కూడా పోయిన సంవత్సరం జరిగినట్టు అగ్ని ప్రమాదాలు ఎక్కడ జరగల. ఎందుకంటే శని అగ్నికారకుడు, ఆయన తులారాశిలో ఉన్నాడు. అగ్ని ప్రమాదాలు, రైలు, విమాన, బస్సు ప్రమాదాలు, జన నష్టం సంభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ భద్రతా విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. మన రాష్ట్రం చిత్తా నక్షత్రం 4వ పాదంలో కర్కాటక లగ్నంలో తులారాశిలో ఏర్పడిన ఆనాడు ఆంధ్ర రాష్ట్ర అవతరణ. ప్రస్తుతం మన రాష్ట్రానికి 16 మే 2013 నుండి 13 మే 2014 వరకు బుధ దశలో కేతు అంతర్దశ జరుగుతూ ఉన్నది కనుక ఈ దశలో
రాష్ట్ర నాయకుల మధ్య విభేదాలు, సమ్మెలు, విధ్వంసకరమైనటువంటి సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉన్నది. అనేక 2014 నుండి మే 2014 నుండి బుధ దశలో శుక్రుడు అంతర్దశ జరుగుతూ ఉన్నది కనుక రాష్ట్ర భవిష్యత్తు కొంత బాగుంటుంది. రాష్ట్ర జాతకంలో ఏలినాటి శని దోషం కొంత తగ్గును. ఎందుకంటే నవంబర్ 2 విశాఖ 4వ పాదంలో వృశ్చిక రాశిలో శని రాత్రి 8:55 శని ప్రవేశించింది. అంటే నవంబర్ 1 వరకు కూడా మన రాష్ట్రానికి ఏలినాటి శని ఉన్నది. నవంబర్ 1 తర్వాత వృశ్చిక రాశిలోకి శని వెళ్తారు. అందుకని రాష్ట్ర భవిష్యత్తు కొంత బాగుంటుంది. తర్వాత అలాగే రాష్ట్రంలో నూతన పథకాలు చేపడతారు. రవి సేనాధిపతి అవడం వలన పాలకుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి ఉన్న పార్టీల నుంచి మరో పార్టీలు చేరతారు. రాష్ట్రంలో కొంతమంది ప్రముఖ నాయకులు, సినీ ప్రముఖులు ఆరోగ్య విషయంలో అగ్నిపరంగా, వాహన పరంగా గండాలు ఉన్నాయి కనుక అనేక జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. రాష్ట్రంలో ఇది నూతన పార్టీ పత్రికా ఛానల్ ఆవిర్భావం పోయిన సంవత్సరం కూడా పంచాంగంలో రాయడం జరిగింది. అలాగే జరిగింది. ఇదే విషయం పోయిన సంవత్సరం కూడా చెప్పడం జరిగింది. బస్సు, రైలు, విమాన, పెట్రోలు, డీజిల్, బంగారం, వెండి, రాగు, ఇనుము, ఇటుక, కంకర, సిమెంట్ ధరలు పెరుగుతాయి. రసాయనిక శని అంట వలన నెయ్యి, నూనె, బెల్లం, చక్కెర ధరలు తగ్గుతాయి. శుక్ర అతిచారం వల్ల స్నో పౌడరు, సబ్బులు, సుగంధ ద్రవ్యములు ధరలు నిలకడగా ఉండవు. మే నెలలో టీవీలు, ఫ్రిడ్జ్లు, సెల్ ఫోన్స్ వంటి వినోద వస్తువులు ధరలు మందగిస్తాయి. 2015 ఫిబ్రవరిలో మళ్ళీ పెరుగుతాయి. సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్ మాసాల్లో తుఫాను బీభత్సం అనేటువంటి అవకాశాలు ఉంటాయి. పల్ల ప్రాంతాలు జలమయమవుతాయి. కావలి, నెల్లూరు, ఒంగోలు మధ్య రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవుతాయి. అలాగే ఈ ప్రాంతాల్లో వర్షం బాగా కురుస్తుంది. పోస్టల్ వ్యవస్థ, బిఎస్ఎన్ఎల్ స్టాక్ మార్కెట్ బలహీనపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మన రాష్ట్ర దేశం గురించి ఆలోచించినట్లయితే కర్కాటక రాశి చెందిన మన దేశం కర్కాటక రాశిలో ఏర్పడింది అనమాట. ఈ కర్కాటక రాశిలో మన దేశం ఏర్పడటం వల్ల కర్కాటక రాశి నుంచి తులారాశిలో శని ఉన్నాడు. అంటే 4వ ఇంటి శని ఉన్నాడు. అంటే అర్ధాష్టమ శని ఉన్నది మన దేశానికి. కర్కాటక రాశిలో శని ఉన్నప్పుడు పూర్వగతంలో అనేక రకాలైన సమస్యలు ఎదురైనాయి. భారతదేశాలపై గ్రహాల ప్రభావం స్వాతంత్రం 1947 ఆగస్టు నెల అర్ధరాత్రి 12 గంటలకు వచ్చింది, అందరికీ తెలుసు. కానీ ఈ స్వతంత్రం రాహుకేతుల మధ్య ఉండడం అంటే కాలసర్ప దోషంలోనూ కర్కాటక రాశిలో వచ్చింది. ఈ శని తులారాశిలో ఉండే అప్పుడు శని కర్కాటక రాశిలో ఉన్నప్పుడు అప్పుడు దేశానికి జాతి రీత్యా ఏలినాటి శని దోషం ఆనాడు ఏర్పడింది. స్వాతంత్రం వచ్చింది, ఏలినాటి శనిలోనే మనకు స్వాతంత్రం వచ్చింది. కాలసర్ప దోషంలోనే మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. శని ఆనాడు కర్కాటక రాశిలో 2.5 సంవత్సరం ఉన్నాడు. అప్పుడే క్విట్ ఇండియా ఉద్యమం, గాంధీ గారి సత్యాగ్రహం, దేశంలో ఎటు చూసినా కూడా ఉప్పొంగిన రాజకీయ చైతన్యం, రైలు దగ్గర పెట్టడం, లాఠీ చార్జీలు, ఫైరింగ్లు, వేలాది మంది హత్యగావించబడ్డారు. బీహార్, పంజాబ్, పశ్చిమ బెంగాల్లో జరిగిన రక్తపాతం అప్పటి వార్తాపత్రికలు అందరికీ తెలుస్తుంది. అలాగే ఇదే శని కర్కాటక రాశిలో ఉండగా గాంధీ హత్యగావించబడ్డాడు. భారత భూభాగంపై, కాశ్మీర్పై పాకిస్తాన్ దండయాత్ర, హైదరాబాద్ హిందువులపై జరిగిన హత్యాకాండ, చివరికి భారతదేశ సైనికులు నైజాం ఓడిపై హైదరాబాద్ రాష్ట్రం మన దేశం కలగడం, ఇవన్నీ శని కర్కాటక రాశిలో ఉన్నప్పుడు జరిగాయి. అంటే ఒక శని కర్కాటక రాశిలో ఆనాడు ఉన్నప్పుడు ఎన్ని సంభవించాయో అదే శని ఈరోజు తులారాశిలో ఉండడం వల్ల గత 2.5 సంవత్సరాల నుంచి తులారాశిలో సంచరించడం వల్ల మన రాష్ట్రం తులారాశికి చెందింది కనుక అనేక రకమైనటువంటి సమస్యలు మన రాష్ట్రంలో ఎదుర్కోగలిగారు. ఈ సమస్యలన్నీ కూడా తిరిగిపోయి మన రాష్ట్రం కానీ దేశం కానీ సుభిక్షం ఇంకా బాగా అభివృద్ధి చెందేది ఎప్పుడే అంటే, ఇంకా ఉన్నతంలో ఉండేది ఎప్పుడే అంటే రేపు నవంబర్ 1 వరకు కూడా మన దేశానికి అర్ధాష్టమ శని, రాష్ట్రానికి ఏలినాటి శని ఉన్నది కనుక ఆ దోషం అంతా తొలగిపోయి అందరూ కూడా ఇంకా అంటే ఇప్పుడు శని చివరి దశలో ఉన్నాడు కనుక ఇంకా మేలు చేసే వెళ్తాడు. ఇక మనం ఈ సంవత్సరం రాశి ఫలాలు తెలుసుకున్నట్లయితే మేషరాశి. ఈ రాశి వారు మీ నక్షత్రం కానీ అశ్విని 4 పాదాలైనా, భరణి 4 పాదాలైనా, కృత్తిక 1 పాదమైనా మీది మేషరాశి అవుతుంది. లేదా మీకు రాశి ఫలాలు కానీ మీకు జన్మ పరంగా తేదీలు లేనప్పుడు మీ పేరులో మొదటి అక్షరాలు చు, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ అనేటువంటి అక్షరాలు మీ పేరులో మొదటి అక్షరాలు అయితే మీది మేషరాశి అవుతుంది. మీ మేషరాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 2, రాజ్య పూజిత 4, అవమానం 5. అయితే ఈ రాశి వారికి గురువు వత్సరాది నుండి 19 జూన్ 2014 వరకు 3వ ఇంట సువర్ణమూర్తి అవడం వలన దుర్వార్తా శ్రవణ వినవలసిన అవకాశం ఉంటుంది. తర్వాత విద్య యందు అశ్రద్ధ ఉంటుంది విద్యార్థులకి. గృహ నిర్మాణం ఆలస్యంగా అధిక ఖర్చుతోటి పూర్తవుతుంది. తర్వాత వృత్తి ఉద్యోగ కేసుల్లో రాణింపు ఉంటుంది.
ఈ రాశి వారికి శ్రీ వత్సరాల నుండి 2 నవంబర్ 2014 వరకు కూడా 7వ ఇంట సువర్ణమూర్తి అవడం వలన కలత్ర సౌఖ్యం కొంత లోపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. భార్యకి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. వ్యాపార భాగస్వాముల చేత కూడా మోసగించబడేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక వాళ్ళతో కూడా జాగ్రత్త వహించాల్సినటువంటి అవకాశం ఉన్నది. తర్వాత కాంట్రాక్ట్ పనుల వలన లాభము, కోర్టు కేసులందరూ ఏదైనా ఎవరికైనా కోర్టు కేసులు ప్రాజెక్టు ముందు ఉన్నట్లయితే షేర్ వ్యాపారులకు అనుకూలమైనటువంటి కాలం కాదు. 6వ నెల 8 నవంబర్ 1, 2 నెలలు అనుకూలంగా ఉంటాయి షేర్ వ్యాపారాలకి. న్యాయవాదులకి, డాక్టర్లకి అనుకూలమైనటువంటి కాలం. క్రిమికీటక సంహార మందుల వ్యాపారులకి ఆశించిన లాభం ఉండదు. తర్వాత బిల్డింగులు, రోడ్లు, కాంట్రాక్టర్లకు లాభశాతం కొంత తగ్గుతుంది. ఫ్యాన్సీ వర్తకులకు సామాన్య లాభాలు ఉంటాయి. కిరాణా వ్యాపారులకి నిలకడలేనటువంటి ధరల వలన ఆశించిన లాభం ఉండదు. రంగస్థల నటులకు, సినీ కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. సిమెంటు, ఇనుము వర్తకులకు మంచి లాభాలు ఉంటాయి. పూజారులకి, పురోహితులకి అనుకూలమైనగా ఉంటుంది. పెయింటర్స్ కి మరియు కుటీర పరిశ్రమ నిర్వాహకులకి అనుకూలమైనటువంటి కాలం ఉంటుంది. అశ్విని నక్షత్ర జాతకులు కానీ పగడము, వైఢూర్యం ధరిస్తే శుభం చేకూరుతుంది. ధరణి నక్షత్ర జాతకులు పగడము, వజ్రం శాతం మంది మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. వృత్తి ఉద్యోగ కోర్సుల్లో సీట్లు సంపాదిస్తారు. వీరి అదృష్ట సంఖ్య 9. ఒక్కసారి ఈ రాశి వాళ్ళు నవగ్రహ పాశుపత అభిషేకం చేయించండి. ప్రతి నిత్యం కూడా ఓం హ్రీం సం శనిచ్చరాయ నమః అది రానప్పుడు ఓం శనిచ్చరాయ నమః చదువుకున్న చాలు. ఓం హ్రీం రం రాహవే నమః ఈ మంత్రాలు కానీ ప్రతి నిత్యం కూడా జపించండి. ఇది మీకు చేయలేని పక్షంలో శనికి, రాహువులకి దేవాలయంలో వెళ్ళి అష్టోత్తర పూజలు చేయించండి. ప్రతి సంవత్సరం కూడా తెలుగు సంవత్సరాది ప్రారంభమైనప్పుడు మళ్ళీ వచ్చే ఉగాది లోపల ఏదో ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించి రావాలి. ఎందుకంటే ఓ భగవంతుడా, మాకు ఈ సంవత్సరం అంతా బాగా కలిసి రావాలి. మా కుటుంబంలో వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైనా సరే విద్యార్థులు. అందుకే మీరు ఒక్కసారి ఈ రాశి వాళ్ళు శ్రీశైల క్షేత్రాన్ని దర్శించడానికి, శివపార్వతుల కళ్యాణం చేస్తే ఆ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది. వివాహం కానిటువంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ రాశి వాళ్ళు గృహ నిర్మాణం చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అది మధ్యలో ఆగిపోయినటువంటి వాళ్ళు కానీ, గృహానికి లోటు తెచ్చుకోవడంలో ఆ లోటు ఆలస్యమైనటువంటి వాళ్ళు కానీ శ్రీశైలం వెళ్ళి శివపార్వతుల కళ్యాణం కానీ చేయించినట్లయితే తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. ఇక వృషభ రాశి వారు, ఈ రాశి వారికి కృతిక 3 పాదాలైన, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు వృషభ రాశి అవుతుంది. అయితే మీ పేరు అక్షరాల మొదటి అక్షరం అయినా కూడా ఈ గాని, ఉ, ఏ, ఓ, వా, వి, ఉ, వే, ఓ అనే అక్షరాలు మీ పేరులో మొదటి అక్షరాలైనా మీది వృషభ రాశి అవుతుంది. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజ్య పూర్తిత 7. అంటే 7 మంది గౌరవిస్తే 5 మంది అవమానిస్తారు. 8 రూపాయల గురువు దేవగురు. గురు వత్సరాల నుండి 19 జూన్ 2014 వరకు 2వ ఇంట తామరమూర్తిగా ఉన్నాడు. గృహమందు శుభకార్యం, అనవసర విషయాల్లో జోక్యం కలగజేసుకొని అపనందులు కొని తెచ్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక అనవసర విషయాలు మనం జోక్యం చేసుకోకుండా ఉంటే చాలా మంచిది. ఈ రాశి వారికి శని వత్సరాల నుండి 2 నవంబర్ 2014 వరకు 6వ ఇంట తామరమూర్తి అవ్వడం వలన మనకి అవడం వల్ల భార్య కొంత అనారోగ్య సమస్య ప్రశ్నించండి. ప్రెస్ కానీ, పుస్తకాల షాపుల వారు కానీ, మీడియా రంగంలో వారు ఒత్తిడి ఎదురైనా కూడా అభివృద్ధి పదంలో పయనిస్తారు. పెట్రోలు, డీజిల్ వ్యాపారులకి గణంగా లాభాలు ఉంటాయి. సినీ కళాకారులకి, చేతి గుర్తుల వారికి ప్రోత్సాహకరం మాత్రం కాదు, వాళ్ళకి కొంత బాగలేదు. కృత్తికా నక్షత్ర జాతకులు ఈ సంవత్సరం వజ్రము, కెంపురాయి. కృత్తికా నక్షత్రం అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ రాళ్ళు అనేటువంటివి ఈ సంవత్సరం వరకే కాదు, ఆ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవిత పర్యంతం ఈ ఉంగరాలు ధరించుకోవచ్చు లేదా పూజలు చేయించవచ్చు. కృత్తికా నక్షత్ర జాతకులు వజ్రము, కెంపురాయి, రోహిణి నక్షత్ర జాతకులు ముత్యము, వజ్రము ధరించిన మేలు కలుగుతుంది. మృగశిరం వారు వజ్రము, పగడము ధరించిన మేలు కలుగుతుంది. విద్యార్థులు 50% మంది మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. వృత్తి ఉద్యోగ కేసులో సీట్లు సంపాదిస్తారు. అధిక ధన వ్యయంతో ధనం సంపాదిస్తారు. వీరి అదృష్ట సంఖ్య 6. వీరికి అనుకూలమైనటువంటి తేదీలు నెలలో 6, 15, 24 మాసాలలో ఈ డేట్లో చేసినప్పుడు శుభం. తర్వాత ఈ రాశి వారికి చేసుకోవాల్సిన పరిహారం ఏంటయ్యా అంటే రాహు, గురు జపములు చేయించుకోండి. మినుములు, శనగలు దానం ఇచ్చిన శుభం చేకూరుతుంది. ప్రతి నిత్యం కూడా మీరు పార్వతీ వల్లభాష్టక పారాయణం చేయండి. ఈ పార్వతీ వల్లభాష్టకం అనేటువంటిది మీకు ఏదైనా సందేహం, ఈ పారాయణ ఎక్కడుందో మాకు దొరకదు అన్నట్లయితే నా ఫోన్ సంప్రదిస్తే నేనైనా జిరాక్స్ తీసి ఇవ్వగలను. తర్వాత ఒక్కసారి కాణిపాక క్షేత్రాన్ని మీరు దర్శించరండి. ఇది వృషభ రాశి ఫలితాలు. ఇక మిథున రాశి వారు,
మిథున రాశి వాళ్ళు మృగశిర 2 పాదాలు, ఆరుద్ర 4, పునరుసు 3 పాదాలు కలిపితే మిథున రాశి అవుతుంది. మీ పేరులోని మొదటి అక్షరాలు అంటే కొంతమంది నక్షత్రాలు ఉండవు పుట్టంగానే, కొంతమంది వాళ్ళకి తెలియదు ఆ డేట్ ఆఫ్ బర్త్, అందుకని ఈ పేరు కూడా చెప్తున్నా. కాగాని కీ కు ఖం జ్ఞ చ కే కో హ అనే అక్షరాలతో మీ పేరు మొదలైతే వీడి మిథున రాశి. మీ రాశి గారికి ఆదాయం 11, వ్యయం 8, రాజ్య పూజిత 3, అవమానం 1. ఈ రాశి వారికి లగ్నమందు గురుడు ఉన్నాడు. లగ్నమందు గురుడు అంటే మహాయోగాన్ని ఇస్తాడు. వత్సరాది నుండి 19/6/2014 రచితమూర్తి ఇవ్వడం వల్ల శరీరం కొంత బరువు ఎక్కేటువంటి అవకాశం ఉంటుంది. నరాలకు సంబంధించినటువంటి బలహీనత ఏర్పడుతుంది. షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఎవరైనా బాధపడుతూ ఉంటే వాళ్ళు చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి ఉంటుంది. కొంచెం ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఈ రాశి వారికి శని వత్సరాల నుండి 2 నవంబర్ 2014 వరకు 5వ ఇంట రచనమూర్తి ఇవ్వడం వలన కాంట్రాక్ట్ పనులైనటువంటి రోడ్లు, భవనాలు, బ్రిడ్జీలు, కాలువలు మొదలైన వాటిలో విశేష లాభాలు ఉంటాయి. ఈ రాశి వారికి రాహు కేతులు వత్సరాల నుండి 12/7/2014 వరకు కూడా 5, 11వ ఇంట తామమూర్తి ఇవ్వడం వలన వాహనాలు నడిపేటువంటి వాళ్ళు ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి అవకాశం ఉంది. వాహనాలు చాలా జాగ్రత్తగా నడపాలి. తర్వాత వాహనాలు కొన్న వాళ్ళు కూడా వెంటనే ఆంజనేయ స్వామికి, దుర్గాదేవి కానీ గ్రామదేవికి అర్చన చేయించి 1-2 రోజులు ఆగి మంచి రోజు చూసుకొని ఆ వాహనాన్ని వినియోగిస్తే చాలా శుభప్రదం. తర్వాత గృహ నిర్మాణం చేసేటువంటి వాళ్ళు ఈ రాష్ట్ర వాళ్ళు ఎవరైనా నిర్ణయం తీసుకుంటే అది మధ్యలో ఆగిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ఆ మీ యొక్క జన్మతా ఉండేటువంటి జాతక చక్రాన్ని పరిశీలించి జ్యోతిష్యుడి ద్వారా మీకు గృహయోగం ఉన్నదా లేదా తెలుసుకుని గృహ నిర్మాణం మొదలు పెట్టడం శ్రేయస్కరం. షేర్ వ్యాపారులకు లాభదాయకమైనటువంటి కాలం 8, 11, 1, 3, 5 మాసాలు అనుకూలంగా ఉంటాయి. న్యాయవాదులకి, డాక్టర్లకి ఆదాయం బాగా ఉంటుంది. కిరాణా, ఫ్యాన్సీ షాపుల వారికి మంచి ఆదాయం ఉంటుంది. క్రిమికీటక సంహార మందుల వారికి, ఎరువుల వారికి ఆశించిన లాభాలు ఉండవు. సినీ నటులు, రంగస్థలాలకు మంచి ఫలం చేకూరుతుంది. కొత్త వారి పని దయనీయంగా ఉంటుంది. వడ్డీ వ్యాపారులు, చిట్ ఫండ్స్ నిర్వాహకులు తీవ్ర ఒత్తిడి, నష్టం, భయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఆదాయ అభివృద్ధి ఉన్న ఉద్యోగ నిర్వహణలో కొంత టెన్షన్ ఉంటుంది. పురోహితులు సామాన్యంగా ఉంటుంది ఆదాయం. సూపర్ బజార్లు మరియు ఎలక్ట్రికల్ షాపుల వారికి మంచి లాభాలు ఉంటాయి. ఆరుద్ర నక్షత్రంలో గోమేధికం, పచ్చరాయి ధరిస్తే మేలు కలుగుతుంది. పునర్వసు నక్షత్రం వారు పచ్చ, కుషిరాగం ధరిస్తే మంచిది. విద్యార్థులు 60% మంది మంచి మార్కులతో ఉత్తీర్ణులై వృత్తి ఉద్యోగ కేసులో సీట్లు సునాయాసంగా సంపాదిస్తారు. వీరి అదృష్ట సంఖ్య 5. ఈ రాశి వారు చేయాల్సినటువంటి పరిహారాలు రాహుగ్రహ జపం చేయించి మినుడు దానం ఇవ్వండి. మీకు కుదరని పక్షంలో కాళహస్తి క్షేత్రానికి వెళ్ళిరండి. లేదా శివ నక్షత్రమాలిక స్తోత్రాన్ని మీరు పారాయణం చేయండి. ఒక్కసారి మంత్రాలయం క్షేత్రాన్ని దర్శించరండి, మీకు అన్ని కూడా శుభాలు చేకూరుతాయి. ఇక కర్కాటక రాశి. ఈ రాశి వారికి పునర్వసు 1వ పాదం పుష్యమి, పునర్వసు పుష్యమి ఆశ్లేషాంతం కర్కాటక అంటే పునర్వసు 1, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేషం 4 పాదాలు కూడా కర్కాటక రాశి. హే, హు, హే, హో, డా, డి, డు, డే, డో అనేటువంటి అక్షరాలు ఏవైతే ఉంటాయో ఈ అక్షరాల వాళ్ళు కర్కాటక రాశి అవుతుంది. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 8, రాజ్య పూజిత 6, అవమానం 1. ఈ రాశి వారికి గురువు వత్సరాది నుండి 18/6/2014 వరకు కూడా 12వ ఇంట లోహమూర్తి ఇవ్వడం వలన చిరకాలంగా కోర్టులో ఉన్నటువంటి వాద్యము ఏదైతే ఉన్నదో అది అపజయం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక మీరు మీ కులదేవతను ఆరాధించేయండి. తర్వాత షుగరు, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక వాళ్ళు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రాశి వారికి శని వత్సరాది నుండి 2 నవంబర్ 2014 వరకు 4వ ఇంట లోహమూర్తి ఇవ్వడం వలన నిర్మాణంలో ఉన్నటువంటి ఇంటి పనులు కొంత ఆగిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక అధిక ఖర్చుతో ఆగిపోయినా కూడా అధిక ఖర్చుతో పూర్తి అవుతుంది. తర్వాత ఈ రాశి వారికి రాహు కేతుల వత్సరాల నుండి 12/7/2014 వరకు 4, 10 ఇంట సువర్ణమూర్తి ఇవ్వడం వలన వాహనాన్ని నడిపేటప్పుడు ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత భూమి కొనుట, నూతన వ్యాపారారంభము ఇట్లాంటివి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం ఎవరైతే చేయాలనుకుంటున్నారో. షేర్ వ్యాపారానికి మంచి లాభదాయకం. 9, 12, 2, 4, 6 మాసాలు అనుకూలంగా ఉంటాయి. చేనేత వస్త్ర వ్యాపారాలకు లాభదాయకంగా ఉంటుంది. జీడిపప్పు, పొగాకు, తేయాకు వ్యాపారాలకు మంచి లాభాలు ఉంటాయి. డాక్టర్లకి, న్యాయవాదులకి ధనాదాయం పెరుగును. దిగుమతుల వారికి సువర్ణ అవకాశము. సెల్ ఫోన్స్, ఎలక్ట్రికల్ షాప్, ఎలక్ట్రానిక్స్ వస్తు విక్రయదారులకు పోటీలు ఉన్నా కూడా మంచి లాభాలు ఉంటాయి. నిలవదారులు ఆశించిన దానికంటే మంచి పొందుతారు. నిలవదారులు అంటే ధరలు ఏవైతే పెరుగుతాయో వాటిని ముందుగా నిల్వ చేయటం.
పుష్మి నక్షత్ర జాతులు ముత్యము నీలము ధరించిన మంచిది. ఆశ్లేష నక్షత్ర జాతులు ముత్యం పచ్చరాయి ధరిస్తే మేలు కలుగుతుంది. రాహుకేతులు జపం చేయించి దత్తాత్రేయ పారాయణం చేసిన మీకు లక్ష్మీ గణపతి హోమం చేసిన కూడా శుభం చేకూరుతుంది. ప్రతి నిత్యం కూడా మార్కండేయ శివాష్టక పారాయణం చేయండి. సింహరాశి వారు ఆదాయం 8, వ్యయం 2, రాజ్య పూజిత 2, అవమానం 4. మఖ 4 పాదాలు, ఉప్ప 4 పాదాలు, ఉత్తర 1వ పాదం సింహరాశి అవుతుంది. షేర్ వ్యాపారం, ఈ రాశి వారికి షేర్ వ్యాపారం అనుకూలమైనటువంటి వ్యాపారం కాదు. 10, 1, 4, 7, 8 మాసాలు అనుకూలంగా ఉంటాయి. డాక్టర్లకి, న్యాయవాదులకి సామాన్యంగా ఆదాయం ఉండను. పురోహితులకి ఆదాయం బాగా ఉంటుంది. సినీ కళాకారులకి, రంగస్థలంలో సామాన్యంగా ఉండను. పుస్తకాల షాపుల వారికి, ఫ్యాన్సీ షాపుల వారికి మంచి ఆదాయం ఉంటుంది. ఫెర్టిలైజర్ వారికి ఆశించిన లాభం ఉండకపోవచ్చును. కిరాణా షాప్ వారికి లాభదాయకంగా ఉంటుంది. మకా నక్షత్ర జాతకులు వైఢూర్యము, కెంపురాయి ధరించిన శుభం చేకూరుతుంది. ఉప్పా నక్షత్ర జాతకులు వజ్రము, కెంపురాయి ధరిస్తే శుభం చేకూరుతుంది. విద్యార్థులు 60% మంది మంచి మార్కులతో ఉత్తీర్ణులై పై చదువు సీట్లు సునాయాసంగా సంపాదిస్తారు. శని జపం చేయించండి. నువ్వులు దానం ఇచ్చిన శుభం కలుగుతుంది. నూతన కార్యక్రమాలు, సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలకు చాలా దూరంగా ఉండాలి. ఈ గృహంలో అవిష్టి శక్తి సూక్తంతో 27 సార్లు హోమం చేయించండి. ఇక కన్యా రాశి వారికి ఏలినాటి స్థితి తీరిపోయింది. ఆదాయం 11. ఈ రాశి వారికి వ్యయం వచ్చి 8, రాజ్య పూజిత 5, అవమానం 4. ఈ రాశి వారికి షేర్ వ్యాపారానికి గడ్డు కాలము 11, 2, 5, 8, 9 మాసాలు అనుకూలంగా ఉంటాయి. డాక్టర్లకి, న్యాయవాదులకి ఆశించిన లాభాలు ఉండవు. కాంట్రాక్టర్ నష్టం చరిత్రులు. సాఫ్ట్వేర్ వారికి సామాన్యంగా అందరూ. ఫ్యాన్సీ పుస్తకాల షాప్ వారికి మంచి లాభాలు ఉంటాయి. రాజకీయ నాయకులు అనుకూలమైనటువంటి కాలం మాత్రం కాదు. ఉద్యోగ అన్వేషణలో ఉన్న వారికి ఎవరికో ఒకరి సహాయం అందుతుంది. విదేశాలకు గల వారికి విదేశంలో ఉన్నటువంటి వారికి ఎవరైతే ఉంటారో వాళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ ఏదైనా వాళ్ళు ఇక్కడికి వచ్చి చేసినటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి కాలం కాదు. ఉత్తర నక్షత్రం వారు పచ్చ, కెంపురాయి ధరిస్తే శుభం కలుగుతుంది. హస్త నక్షత్ర జాతులు ముత్యము, పచ్చరాయి ధరిస్తే శుభం చేకూరుతుంది. విద్యార్థులు 50% మంది తక్కువ మార్కులతో ఉత్తీర్ణులై అధిక శ్రమతో సీట్లు సంపాదిస్తారు. వీరి అదృష్ట సంఖ్య 5. ఈ రాశి వారు గురు, శని, రాహులు జపం చేయించి రుద్రాభిషేకం చేయించిన శుభం చేకూరుతుంది. ఇక తులారాశి వారికి తులారాశి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజిత 1, అవమానం వచ్చి 7. చిత్తా 2 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు తులారాశి అవుతుంది. ఈ రాశి వారికి షేర్ వ్యాపారులు, ఈ రాశి వారికి 2014 సంవత్సరంలో 7, 8, 12 మాసాలు 2, 15 షేర్ వ్యాపారాలు సాధారణంగా 2014 సంవత్సరంలో 7, 8, 12 మాసాలు అనుకూలంగా ఉంటాయి. 2015 సంవత్సరంలో 3, 5 మాసాలు అనుకూలంగా ఉంటాయి. కృషి, వాణిజ్యం అందున్న వారికి ఆశించినటువంటి ఫలసాయము, లాభాలు ఉండవు. డాక్టర్లకు కానీ, న్యాయవాదులకు సామాన్యంగా ఉండను. కిరాణా వస్తువులు ధరలు నిలకడలేక ఆశించినటువంటి లాభాలు ఉండవు. రాజకీయ నాయకులకి ప్రతికూలంగా ఉంటుంది. కుటీర పరిశ్రమ ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఫైనాన్స్ రంగంలో మన వారికి కొంత నష్టం చేకూరుతుంది. ఫ్యాన్సీ కరెంట్ షాప్ వారికి లాభదాయకంగా ఉంటుంది. సేల్స్ కూడా తక్కువగా ఉంటుంది. తర్వాత మత్స్యకారులకు, సముద్ర ఉత్పత్తి వ్యాపారులకు శ్రమ తగ్గిన ఫలితం కొంత పొందగలరు. ఈ చిత్తా నక్షత్ర జాతులు పగడం, పచ్చరాయి ధరించిన శుభం చేకూరుతుంది. స్వాతి నక్షత్రం వారు వజ్రము, గోమేధికి ధరించిన వెలుగులను. ఈ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 6. ఈ రాశి వారికి శని, రాహు జపం చేయించి నువ్వులు, మినుములు దానం ఇచ్చిన శుభం చేకూరుతుంది. నవగ్రహ పాశుపత అభిషేకం చేయించండి. ప్రతి నిత్యం కూడా 9 లేక 18 సార్లు నవగ్రహ ప్రదక్షిణ చేయండి. శ్రీశైల క్షేత్రం దర్శించండి. ఇక వృశ్చిక రాశి వారు ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజిత 4, అవమానం 7. విశాఖ 1వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కూడా వృశ్చిక రాశి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి నవంబర్ 1 నుంచి కూడా ఏలినాడు, అంటే వృశ్చిక రాశి వారికి ఏలినాడు శని ప్రారంభం అవుతున్నది. ఈ రాశి వారు ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజిత 4, అవమానం 7. అయితే ఈ రాశి వారు షేర్ వ్యాపారాలకు సామాన్యంగా ఉండను. 8, 11, 1, 3, 6 మాసాలు అనుకూలంగా ఉంటాయి. డాక్టర్లకి, న్యాయవాదులకి ఆశించిన ఆదాయం ఉండను. కిరాణా ఫ్యాన్సీ షాపులు సామాన్యంగా ఉండను. తర్వాత జ్యువెలరీ రంగంలో పెద్దవారికి అనుకూలంగాను, చిన్న వర్తకులకు వ్యతిరేకంగాను ఉండను. మోటార్ రంగంలో వారికి ప్రతికూల పరిస్థితులు ఎదురును. సినిమా, టీవీ రంగంలో వారికి అధిక ప్రయత్నంతో నూతన అవకాశాలు పొందగలరు. ఈ రాశి వారు అనురాధ నక్షత్ర జాతకులు పగడము, నీలము ధరించిన శుభము కలుగును. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు పచ్చరాయి, పగడం ధరించిన మేలు కలుగుతుంది. విద్యార్థులు 60% మంది తక్కువ మార్కులు ఉత్తీర్ణులై సీట్లు సంపాదిస్తారు. వీరి అదృష్ట సంఖ్య 9. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు: గురు, శని, రాహు జపం చేయించండి, దానం ఇవ్వండి, శుభం కలుగుతుంది. అలాగే ఆంజనేయ స్వామికి 1108 తోమపాకులతో నాగవల్లి అర్చన చేయించండి. ప్రతి నిత్యం కూడా శని స్తోత్రం పారాయణ చేయండి. ఒక్కసారి శనిశ్వర దేవాలయం, ఎక్కడైనా ప్రాచీన దేవాలయం ఉంటే అక్కడ సందర్శించండి. ఇక ధనురాశి
ఈ రాశి వారు మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తర 3వ పాదం ధనురాశి అవుతుంది. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపుచ్చి 7, అవమానం 7. ఈ షేర్ వ్యాపారాలకి మంచి అనుకూలమైనటువంటి కాలము 6, 9, 12, 2, 5 మాసాలు అనుకూలంగా ఉంటాయి. న్యాయవాదులకి, డాక్టర్లకి ఆశాభంగము. కిరాణా మరియు ఫ్యాన్సీ షాపుల సామాన్యంగా ఉండును. సిమెంట్, ఇనుము వ్యాపారాలకు అధిక లాభాలు ఉండును. ఉద్యోగ ప్రయత్నం ఆలస్యంగా నెరవేరును. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రక్షణ మరియు పోలీసు రంగంలో వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. మార్కెటింగ్ మరియు ఇన్సూరెన్స్ రంగంలో వారికి అధిక శ్రమతో అల్ప ఫలితాలు పొందుతారు. రాజకీయ రంగంలో వారికి పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి. అన్నమయ్య కీర్తన ఆలపించవలసిందిగా కోరుతున్నాను. పాడరమ్మ కూడున్నది పతి చూడి కొడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కొడుతనాంచారి శోభాని 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 శోభాని. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు. సోమునితో పుట్టువట సొంపు కళలకే మరుదు. సోమునితో పుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాగి ఈ చూడి కొడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కొడుతనాంచారి శోభాని 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 శోభాని. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు తలపలోగ మాతయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు తలపలోగ మాతయట దయమరియే మరుదు. జలజ నివాసినియట చలదనమే మరుదు. జలజ నివాసినియట చలదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కొడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కొడుతనాంచారి శోభాని 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 శోభాని. అమర వందితయట అటి మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమర వందితయట అటి మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. తనితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడి తనితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడి కొమెరి వయసు ఈ చూడి కొడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కొడుతనాంచారి శోభాని
తెల్లటి స్వచ్ఛమైనటువంటి దుస్తులతో, అదే విధమైనటువంటి స్వచ్ఛమైనటువంటి మనస్సుతో ఎల్లప్పుడూ మనకు కనబడేటటువంటి ఒకే వ్యక్తి ఎవరు అంటే మీరంతా ఎవరని చెప్తారు? గోరుగుంట వెంకటరామయ్య గారని చెప్తారు. నాకు తెలిసినప్పటి నుంచి వారు అదే వేషంలో, అదే తెల్లదనంతో, అదే స్వచ్ఛతతో కనబడుతున్నారు. ఆ టెక్నికల్ మనకు తెలియదు, కానీ మొత్తం మీద ఉగాది నాడు వారిని సత్కరించుకోవడం మన మర్యాద. వారితో పాటే వారికన్నా వయోవృద్ధులు దర్పణ సదాశివయ్య గారు, వారితో పాటు చల్లంచల్ల వీరారెడ్డి గారు, వీరి ముగ్గురిని ఒకేసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఉగాది వారిని సన్మానించబోతున్నది. వీరికి సన్మానించడానికి అవసరమైనటువంటి సంభారాలన్నీ ఏర్పరిచినటువంటి చవేరా ఫోమ్స్, బాలాజీ ఫర్నిచర్స్, చెన్నా వెంకటరామయ్య గారు వారే ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వారికి మాకు కూడా తృప్తిగా ఉంటుంది. చెన్నా వెంకటరామయ్య గారు. ఇప్పుడు వేదిక మీద ఉంది దర్పణ సదాశివయ్య గారు. వారిని సభాపతులు అనేవాళ్ళు. కావలి కల్గొండ సాంబవి దేవాలయంలో వారికి ప్రత్యేకమైనటువంటి స్థానం. ఆ వంశానికి చెందినటువంటి దర్పణ సదాశివయ్య గారు బహుశా నేను పుట్టక ముందు నుంచి కూడా అదే వేషంలో ఉన్నారేమో. అంతటి స్వచ్ఛతని, తెలుగు సాంప్రదాయాన్ని పాటిస్తున్నందుకు వారిని ఈనాడు తెలుగు వెలుగులు గౌరవించుకొని ఉగాదిని గౌరవిస్తున్నాయి. గోరుగుంట వెంకటరామయ్య గారికి వేదిక మీద ఇద్దరు వెంకటరామయ్యలు ఉన్నారు. ఒకరు పెద్ద వెంకటరామయ్య, ఒకరు ఆ స్థాయికి ఇంచుమించుగా ఎదిగినటువంటి చిన్న వెంకటరామయ్య. ఇద్దరు వ్యాపారస్తులే, కానీ మనసుకునేటువంటి స్వచ్ఛత కృష్ణుల్లో కనబడుతుంది, వారి భాషలో కూడా కనబడుతుంది. వెంకటరామయ్య గారు పరిచయం అంటే వారు ఎంత సౌమ్యంగా మాట్లాడతారో, ఎంత ఆదాయంగా మాట్లాడతారో, ఎంత అభిమానిస్తారో అందరికీ తెలిసినటువంటి విషయం. ఆ లక్షణాలని అన్నింటినీ కలిపి ఈనాడు వేదిక మీద తెలుగు వెలుగుల వారు సత్కరించి వారు గౌరవాన్ని పొందుతున్నారు.
అలమేలు పచ్చల కడియాల వచ్చెను అలమేలు వచ్చెను అలమేలు పచ్చల కడియాల పండది వచ్చెను అలమేలు వచ్చెను అలమేలు పచ్చల కడియాల పండది వచ్చెను అలమేలు వచ్చెను అలమేలు వచ్చెను అలమేలు పచ్చల కడియాల వచ్చెను అలమేలు వచ్చెను